హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగు. యాక్చువల్‌గా కొత్తింట్లోకొచ్చాక నాకు సర్దుకోవడము ఇదే టైం అయిపోతుంది. దానికి తోడు మా హస్బెండ్‌కి, పిల్లలకి కొంచెం సిక్ అయిపోయారండి. దానివల్లే కొంచెం బిజీగా ఉంటున్నాను. అందుకే వీడియోస్ షూట్ చేయడానికి అదైతే కుదరట్లేదు. ఇంకా నిన్నైతే అంటే నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుందండి. కానీ ఇవాళ వీడియో షూట్ చేస్తున్నానని కొంచెం శారీ కట్టుకొని ఇలా అయితే చేశాను. రోజు మార్నింగ్ గడపలు కడుక్కొని ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే గడపలు కడుక్కొని ముగ్గు పెట్టేసుకొని ఇవాళ ఇంకా పూజకి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. వీక్లీ వన్స్ క్లీన్ చేస్తానండి దేవుడి పటాలు అవన్నీ కూడా. నార్మల్గా రోజు అయితే దీపం పెట్టుకుంటాను కానీ వారానికి ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందంట. అందుకే చేస్తున్నాను. అండ్ ఇవాళ చిన్నబాబు కూడా స్కూల్కి వెళ్ళలేదండి. చిన్నబాబుకి అయితే లైట్గా ఫీవర్ వచ్చింది. అంటే ఫీవర్ మరీ హై ఫీవర్ కూడా కాదు, 99 అలా ఉంటుంది. బాగా జలుబు చేసిందండి. దానివల్లే అసలు పిల్లలకి ఇంకా కొంచెం సిక్గా అలా అంటే మూలుగుతూ ఉంటారంటారు చూసారా, అలా ఉన్నారు. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోద్దు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఇవాళ మీకైతే షేర్ చేస్తాను. నా ఫుల్ డే ఎలా ఉంటుందో కూడా మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ పూజా మందిరం గురించి చాలా మెంబర్స్ అడిగారండి. దీనికైతే ఒక స్టోరీ ఉంది. అంటే ఎప్పుడు మనకి రెంట్ హౌస్లలో పూజ రూమ్లు అలా ఉండవు కదా. పూజ రూమ్ తీసుకుందాము అన్నప్పుడు మా మమ్మీ సజెషన్ ఇదేంటంటే, ఎప్పుడు పూజ రూము ఇట్లా నార్మల్ మనకి తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి, చిన్నవి అలా తీసుకుంటాను అనుకున్నాను. కానీ మా మమ్మీ ఏంటంటే, మన నీడ ఎక్కువగా దేవుని పైన పడకూడదంట. అండ్ పూజ చేశాక డోర్స్ క్లోజ్ చేసేలాగా ఉంటే బెటర్ అనేసి మా మమ్మీ చెప్పింది. అప్పుడు అందుకే ఇలాంటి పూజ రూమ్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఆ ఇంట్లో పాతింట్లో ఉన్నప్పుడు తీసుకున్నానండి. ఎప్పుడు పెద్దగా పెట్టింది అంటే యూస్ చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం ఇంకా రోజు యూజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా నేను పూజ చేస్తూ ఉంటే మా చిన్న బాబు కూడా అక్కడే ఉండేసి భలే మొక్కుతాడండి. అండ్ మనం హారతి ఇచ్చేటప్పుడు కంటే ఒక మంత్రం ఉంటుంది, మీకు ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. తప్పకుండా ఆ మంత్రం చదువుతూ హారతి అయితే ఇవ్వండి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇవాళ పెసరట్టు వేస్తున్నాను. పెసరట్లు చాలా పలచగా వేసుకోండి. అంటే నేను కొంతమందిని చూశాను పెసరట్లు ఫుల్ లావుగా వేసుకుంటారు. నాకు అసలు అలా నచ్చదు. నేను నార్మల్ దోశలైనా కూడా ఫుల్ పలచగా వేసుకొని తింటేనే బాగా అనిపిస్తుంది. ఇంకా ఆబ్వియస్లీ నెయ్యి వేసుకొని పెసరట్టు కాల్చుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా ఋషికి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా లడ్డుగాడు మొత్తం నా దగ్గరే కూర్చున్నాడండి అమ్మతోనే. ఇంకా కొంచెం అంటే నార్మల్గానే అమ్మ కూర్చి ఇంకా కొంచెం బాగాలేకపోతే ఇంకా అమ్మ చుట్టే తిరుగుతూనే ఉన్నాడు. అండ్ ఒకప్పుడు అండి, అంటే నిన్న కూడా స్కూల్కి పంపించలేదు. అసలు ఆ స్కూల్ వాళ్ళు ఫోన్ కూడా చేయట్లేదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక్కరోజు స్కూల్కి పోకపోయినా నెక్స్ట్ డే ఇంకా అంటే చిన్నప్పుడైతే అంటే చిన్న స్కూల్లో ఉన్నప్పుడైతే డైరెక్ట్ ఇంటికే వచ్చేవాళ్ళు, పిల్లలు ఎందుకు స్కూల్కి రావట్లేదు అనేసి. అండ్ కొంచెం పెద్దగా అయ్యాకైతే ఇంకా అమ్మో నెక్స్ట్ డే ఎంత పెద్ద ప్రాసెస్ ఉండేది. మా పేరెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళతో ఎక్స్ప్లెనేషను అదంతా ఉండేదండి. ఇప్పుడైతే అసలు 1 వీక్ స్కూల్కి రాకపోయినా పట్టించుకోవట్లేదు. మళ్ళీ అంతంత ఫీజులు అయితే తీసుకుంటారు. నేనైతే మా హస్బెండ్తో అదే చెప్తూ ఉంటాను. అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు, అసలు ఎందుకు రావట్లేదు కనీసం అడగాలి కదా బేసిక్గా, ఎందుకు రాలేదు బాబు 2 డేస్ నుంచి రావట్లేదు అంటే. అలా ఉంటుందండి. అండ్ బాగా జలుబుగా ఉంది కదా, నార్మల్గా అయితే నిన్న పంపించేద్దాం అనుకున్నాను. కానీ కొంచెం పిల్లలకి దగ్గులు జలుబులు ఉన్నప్పుడు స్కూల్కి పంపించకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే వేరే పిల్లలకి ఇన్ఫెక్ట్ అవుతుంది కదా. నేనైతే కంప్లీట్ క్యూర్ అయ్యేదాకా అస్సలు పంపించను. కొంచెం వైరల్ లాగా ఉంటే అసలు పంపించొద్దండి. చాలా మెంబర్స్ ఇంట్లో అల్లరి చేస్తారనేసి పంపిస్తారు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టేనండి. కానీ ఏంటంటే నా ఫీలింగ్ వేరే పిల్లలకు వచ్చేస్తుంది అనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా చేశాక మళ్ళీ ఇంకా డ్రెస్ అయితే మార్చేసుకున్నాను. అమ్మో నేను ఎక్కువసేపు చీర కట్టుకొని ఉండలేనండి. అంటే ఇంట్లో పనులు మనకు ఉంటాయి కదా, ఇంకా నాకు శారీ అలవాటు కూడా లేదు. అందుకే ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సొరకాయ పచ్చడి చేస్తున్నాను. సొరకాయ పచ్చడి అయితే ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా అంటే కొంచెము ఇష్టంగా తింటాడు కదా అనేసి పప్పు చేద్దాం అనుకున్నాను. కానీ ఇంక ఊరికే పప్పు ఏం తింటారులే అనేసి ఎగ్స్ అయితే బాయిల్ పెట్టేశాను. ఎగ్ ఫ్రై చేద్దాము అండ్ సొరకాయ పచ్చడి కూడా చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారండి. ఆయనకు కూడా చెప్పాను కదా త్రోట్ తగ్గట్లేదు అనేసి. ఇవాళ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్దాము అంటే యాంటీబయాటిక్స్ అయితే వాడారండి. ఆ సాల్ట్ వాటర్ గిగ్లింగ్ చేయమనేసి ఎన్నిసార్లు చెప్పానో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చేయలేదు. ఎందుకు చేయమంటే నేను వాటర్ తెచ్చియట్లేదు అంటారండి. ఇంకా ప్రతిదీ ఇల్లు సర్దుకోవడము, ఇల్లు చూసుకోవడము, ఆ యూట్యూబ్ వీడియోలు చేసుకోవడము అండ్ ఈ పిల్లల్ని ఇంకా చూసారు కదా మొత్తం నాతోనే ఉంటాడు. అసలు నాకు తీరిక ఉండట్లేదు. నాకు ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటున్నాయి. కానీ
నాకు కొంచెం అంటే వీళ్ళు మంచిగా సెట్ అయితే నేను రెస్ట్ తీసుకుందాము అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ అసలు బాలేకుండా అలానే ఉంటున్నారు. కొంచెం ఫీవర్, లైట్‌గా ఫీవర్ అనిపించింది. ఎందుకులే బెటర్ అనేసి ఇంకా పారాసిటమాల్ ఏసేసి అయితే కొద్దిసేపు అయితే పడుకోబెట్టేసాను చిన్నోడినైతే. నేనైతే సొరకాయ పచ్చడి చాలా సింపుల్‌గా చేస్తానండి. ఇవాళ చేసిన పచ్చడి చాలా టేస్టీగా ఉందన్నారు మా హస్బెండ్. అనిపించింది. ఫస్ట్ అయితే అంటే ఇన్ని మిర్చి ఫ్రై చేస్తున్నాను గానీ మిక్సీ పట్టేటప్పుడు తీసేస్తానండి. ఫస్ట్ పిల్లలకి సెపరేట్‌గా తీసేసి మాకు సెపరేట్‌గా చేసుకుంటా. అంటే లాస్ట్‌కి మిర్చి యాడ్ చేస్తున్నాను. ముందైతే ఒకటే మిర్చి అట్లా వేసేసి చేసేదాన్ని. మా ఆయనకి ఏంటంటే నచ్చట్లేదు. ఇంకా సరేలే ఎందుకులే అనేసి మిర్చి ముందే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేటప్పుడు తీసి పిల్లలకి సపరేట్ చేసి ఇలా అయితే చేస్తాను. ఇలా టమాటోసు, సోరకాయ, పచ్చిమిర్చి, ఇందులో కొత్తిమీర అంతే వేస్తానండి. మా మమ్మీ అయితే నువ్వులు వేసేదండి. అబ్బా, నువ్వులు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఫస్టే స్టార్టింగ్లో ఫ్రై చేయడం మర్చిపోయాను. కొంచెం మంచిగా నువ్వులు ఫ్రై చేసి వేసుకుంటే బెటరు. ఇంక ఇవాళ తాలింపు కూడా వేస్తున్నాను. మోస్ట్లీ నేను ఆయిల్ కంటే ఎక్కువగా నెయ్యే వాడతానండి. అండ్ మొన్న ఒకరు కామెంట్ చేశారు, భలే నవ్వొచ్చింది. ఈమె ఎప్పుడు చూడు బయటనే తింటూ ఉంటుంది, మళ్ళీ బయట ఫుడ్ మంచిది కాదు అలానే ఫిలాసఫీలు చెప్తుంది అనేసి మొన్న ఒక ఫుడ్ వీడియో పెడితే, అంటే నేను టిఫిన్ వీడియో పెడితే దానికైతే కామెంట్ చేశారు. నవ్వొచ్చిందండి. నేను ఎప్పుడు ఎలా అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తింటాను కదా, అంటే నార్మల్గా వెళ్ళినప్పుడు అక్కడ వీడియో షూట్ చేసుకుంటానండి. 99% వీడియో షూట్ చేసుకుంటాను. ఎందుకంటే వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి. సో అంటే ఆడియన్స్ కూడా తెలుస్తుంది కదా ఈ రెస్టారెంట్ అంటే దాని గురించి అనేసి నేను అన్నీ ఒక దగ్గర జాయింట్ చేసేసి బ్యాక్ టు బ్యాక్ అలా వీడియోలు పెడతాను. దానివల్ల ఏమైపోయిందంటే మేము ఎక్కువ బయట తినేస్తుంది అలా అనుకుంటూ ఉంటారు. అంటే మంత్లో ఒక్కసారి తింటామేమో అండి, అంతే. ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తింటాం కానీ మోస్ట్లీ ఇంట్లో ఉన్నప్పుడు అట్లా ఆర్డర్లు పెట్టుకొని తినడము అట్లా అయితే ఏమీ చేయను. ఇంకా వంట చేసేసాను కదా, మా హస్బెండ్కి లడ్డు బాబు అయితే పడుకున్నాడండి. ఆయనను చూసుకోమని చెప్పాను. ఋషిని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇక్కడ కింద ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. యాక్చువల్గా మేము ఇక్కడ ఈ కమ్యూనిటీలో తీసుకోవడానికి రీజనే ఇదండి. కానీ కిందికి రావడానికే టైం కుదరట్లేదు. పిల్లలతో బ్యాక్ టు బ్యాక్ ఇంట్లోనే అయిపోతుంది. నేనేమో ఆటో బుక్ చేసుకున్నాను. ఆటో వచ్చే వరకు ఇంక ఇక్కడ వాక్ చేస్తూ ఉన్నాను. మంచిగా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా మంచిగా గాలి అదంతా కూడా బాగుంటుంది. ఇక ప్లెజెంట్గా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే కూర్చుంటే ఇంకా నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి. కానీ నాకు మా ఆయనకి అసలు కిందికి రావడానికే టైం సరిపోవట్లేదు. ఆయనేమో ఫుల్ వర్క్ బిజీలో అయిపోయారు. బ్యాక్ టు బ్యాక్ ఆ మధ్య లీవులు పెట్టారు కదా, అదంతా ప్రెజర్ అయిపోయిందండి. ఇంకా సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుందంటే మనము ఒకరోజు సరిగ్గా చేయలేదనుకోండి, ఆ వర్క్ అంతా పెండింగ్ అయిపోయి మనకి నెక్స్ట్ డే మళ్ళీ క్యారీ అవుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే అసలు తల తిప్పుకునే టైం కూడా ఉండట్లేదు. ఫుల్ బిజీగా ఉంటున్నారు వర్క్లో. అండ్ ఇక్కడ ఇప్పుడు స్కూలు ఇల్లు ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అండి. వెళ్ళి రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంక ఇది మొత్తం పక్కకన్నీ కంపెనీలే ఉంటాయి. ఈ కంపెనీ మధ్యలో ఇల్లు తీసుకుంటే ఇలానే ఉంటుందేమో. మా ఆయన అంటున్నారు మనం ఇల్లు మారిందే ఆఫీస్కి త్వరగా వెళ్ళాలనేసి. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది. జస్ట్ మనం 10 మినిట్స్లో వెళ్ళొచ్చండి. 1.5 కిలోమీటర్ ఎంత చెప్పండి. కానీ అంటే మనం ఆటోలో యూ టర్న్ తీసుకోవడానికి అదంతా కూడా టైం పట్టేస్తుంది. ఇంకా పిల్లలైతే ఫుడ్ తినిపించేశారు. వాళ్ళకైతే 3 ఇట్లా స్నాక్ లాగా, మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, సో స్నాక్ లాగా మకానా అయితే వేయించేసి ఇది క్యారమిల్ చేస్తానండి. నార్మల్గా సాల్ట్ వేస్తే తింటారు కానీ ఋషికి ఏంటంటే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ. ఇంకా అసలే జలుబు ఉంది, ఇంకా ఏదన్నా చాక్లెట్ అది కావాలి అది ఇది అని అంటున్నాడు. ఎందుకులే అనేసి కొంచెం బెల్లం వేసేసి ఇలా క్యారమిల్ లాగా మకానే చేసేసి ఇస్తాను. 90% నా టైం మా కిచెన్లోనే గడిచిపోతుందండి. నాది ఒకటి చేస్తూనే ఉంటాను ఏదో ఒక రెసిపీ. అంటే నాకు ఫుడ్ ప్రిపేర్ చేయడం ఇదంతా కూడా చాలా ఇష్టం అండి. ఇంకా మిగతా పని చేయలేను కానీ ఫుడ్ అయితే ఇంట్రెస్టింగ్గా చేస్తాను. సో వీళ్ళకి మకానా ప్రిపేర్ చేసేసి ఇచ్చాను. నాలో ఉన్న ఈ బ్యాడ్ క్వాలిటీ అండి, అన్నీ చేస్తాను కానీ నేనేవి తినను. ఫ్రూట్స్ అయినా ఇలాంటివి ఏమైనా స్పెషల్గా చేసిన అయినా అస్సలు తినను. నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది. మా మమ్మీ కూడా అంతే అండి, అన్నీ ప్రిపేర్ చేసేది కానీ మా మమ్మీ ఏం తినేది కాదు. ఇంకా అమ్మలం అయిపోతే అంతే ఉంటుందేమో లైఫ్. అబ్బా చిన్నప్పుడే బాగుంటుందండి అంటే మంచిగా మనల్ని ట్రీట్ చేసేవాళ్ళు, లైఫ్లో ఇంత ప్రెజర్ ఉండదు, హ్యాపీగా ఉంటాం కదా. పెద్దగా అయ్యేసరికి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఎక్కువైపోతాయి. అంటే కొద్దిసేపు పడుకుందామన్నా రెస్ట్ ఉండదు. స్కూల్లో ఉన్నప్పుడు అబ్బాయి ఎప్పుడు స్కూల్లో అయిపోతాయి, ఎప్పుడు కాలేజీలు అయిపోతాయి, హ్యాపీగా ఉండొచ్చు అలా అనుకునే వాళ్ళం. కానీ
తర్వాత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇంట్లో ఇవి మిల్ మేకర్లు అంటారు కదా, ఇవి ఉండిపోతున్నాయండి. వీళ్ళు అస్సలు తినట్లేదు. అండ్ ఇవి తింటే మంచిది కదా. అందుకే ఇవాళ ఒక మంచి మీకు స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. నేనైతే పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ పాలు మంచిగా మరిగిపోయాక నిమ్మకాయ పిండేసి పన్నీర్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇలాంటివి చేసి పెట్టండి. పిల్లలకి ప్రోటీన్ కావాలి కదా. సో మనకైనా అంటే పిల్లలకనే కాదు, మనకు కూడా మనం ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తినాలంట. ఇది ప్రోటీన్ కూడా ఫిల్ చేస్తుంది. ఫస్ట్ అయితే హాట్ వాటర్లో ఈ సోయా చంక్స్ వేసేసుకొని మనము పక్కకు పెట్టేసుకోవాలి. అవి కొంచెము మనకి లావుగా అవుతాయి. అప్పుడు వాటర్ పిండేసి మిక్సీలో వేసేసుకొని ఇందులో ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వేసేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి. నిజంగా అసలు చాలా చాలా బాగుంటుంది. అండ్ సోయా చంక్స్ పిల్లలకు పెట్టినా కూడా మంచిదే. నాకు మిల్ మేకర్లు అంటే అస్సలు నచ్చదండి. కర్రీ మెయిన్గా మా ఆయనకు కూడా అంత ఇష్టంగా తినరు. అందుకే ఇంకా ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అనేసి నేనైతే కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. నార్మల్గా మీరు కొంచెం కారం తినే వాళ్ళైతే ఒక 2-3 మిర్చి ఎక్కువ వేసుకోండి. అండ్ కొంచెం జీలకర్ర సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. అండ్ ఇందులో మనము కొత్తిమీర, కరివేపాకు అండ్ ఆనియను, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని అండ్ నేను బైండింగ్ కోసం అయితే బియ్యం పిండి కూడా కలుపుతున్నానండి. అండ్ పన్నీర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, ఒక పాల ప్యాకెట్ మొత్తం అంటే పన్నీర్ ఇంత వచ్చింది. ఈ చేతికి ఒక 100 గ్రామ్స్ ఉంటుందా, 100 గ్రామ్స్ కూడా ఉండదేమో అండి. ఒక పాల ప్యాకెట్కి అంత పన్నీర్ అయితే అయ్యింది. ఇంట్లో పన్నీర్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఎక్కువగా. బియ్యం పిండి వేసేసి ఇవన్నీ మిక్సీ చేసేసి చిన్న చిన్న టిక్కిల్లాగా చేసేసి మనం తక్కువ ఆయిల్ వేసుకొని నేనైతే ఫ్రై చేసుకుంటాను. మళ్ళీ ఇంత హెల్తీగా చేసుకొని మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను అనుకోండి, ఆయిల్ అబ్జర్వ్ చేస్తాయి కదా. అందుకే తక్కువ ఆయిల్ వేసేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. అండ్ నేను నిన్న పెట్టిన పూజ వీడియోకి కూడా చాలా మెంబర్స్ చాలా మంచిగా కామెంట్ చేశారు. చాలా థ్యాంక్ యూ అండి. నా వీడియోలు చూసి నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, నా వీడియోలు చూసి ఎవరికైనా కొంచెం అన్న ఓకే పర్లేదు మనము ఒకటి నేర్చుకున్నాము, కొంచెం హెల్ప్ అయింది అలా అనుకోవాలి అనుకుంటూ ఉంటాను. అందుకే అండి, అంటే రోజు అంటే ఒకేలాగా ఉండదు రొటీన్ అయితే. వీడియో ఉన్నప్పుడు నేను షూట్ చేద్దాము అన్నప్పుడు కొంచెం స్పెషల్గా కొత్త రెసిపీలు ఏమైనా చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మా కన్నా తిన్నారు కదా, ఇంక టిక్కీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొక స్టవ్ మీద అయితే ఇవాళ డిన్నర్ కోసం అయితే దాల్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. దాల్ మనకి అన్నము 1 కప్పు, కొంచెం 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు కందిపప్పు వేసుకొని అది పక్కకైతే పెట్టేసుకున్నానండి. ఈ టిక్కీలు ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు అది కూడా ఉడికిపోద్ది. ఎందుకంటే మళ్ళీ 6 గంటలకి మళ్ళీ స్నానం చేసేసి సంధ్యాదీపం ముట్టించుకోవాలి కాబట్టి మళ్ళీ అప్పుడు హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా. ఒకసారి హౌస్ అంతా ఊడ్చేసుకొని అప్పుడైతే దీపం ముట్టిస్తాను. అంటే వీలుంటే సాయంత్రం కూడా ముట్టించుకోండి. మనకి వీలు లేకపోతే రోజులో ఒక్కసారైనా దీపం ముట్టించుకుంటే మంచిది. మా డాడీ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, ఫైనల్గా నా కూతురు మారిపోయింది అనేది. దేనికైనా టైం వస్తుందండి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఇలా ఇన్నిసార్లు కుదరదు, కానీ మార్నింగ్ ఒక్కసారైనా దేవుడికల్లా దండం పెట్టుకోండి. అండ్ నేనైతే ఇక్కడ ఆయిల్ చూసారు కదా, చాలా తక్కువ వేసేసి చాలా సిమ్లో పెట్టుకోండి. మీరు మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టేశారంటే ఇవి మాడిపోతాయి. ఎందుకంటే మనము పన్నీరు ఇవన్నీ సాఫ్ట్గా ఉంటాయి కదా, అందుకే చాలా సిమ్లో పెట్టేసుకొని మీరు అక్కడే దగ్గరుండి ప్రిపేర్ చేయండి. ఇవాళ మా హస్బెండ్కి అయితే ఎంత నచ్చేసాయో, అంటే ఇది ఒక 4-5 టైమ్స్ ఇంట్లో ప్రిపేర్ చేశాను. బట్ ఆఫ్టర్నూన్ టైంలో చేస్తాను కదా, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు నేనే తినేసే వాళ్ళము. ఇవాళ మా ఆయనకు కూడా పెట్టాను, చాలా నచ్చాయంట. మా ఆయన ఏంటంటే ఇలాంటి రెసిపీలు అన్నీ నేర్చుకో, నేను ఎప్పుడైనా మా ఫ్రెండ్ని పిలిచినప్పుడు ఇవన్నీ చేసి పెడదు అంటారు. మా హస్బెండ్కి ఏంటంటే వాళ్ళని ఒక్కసారైనా ఇన్వైట్ చేయాలి వాళ్ళ ఆఫీస్ వాళ్ళని అనేసి అనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా వెజ్ తింటారండి, నాన్ వెజ్ ఏమన్నా తిండు ఎప్పుడో ఇన్వైట్ చేసేదాన్ని. కానీ వెజ్లో ఏం రెసిపీలు చేసి పెడతాను అంటే చాలా ఉంటాయిలేండి వెజ్లో చేయడానికి కూడా. నాకు పెద్దగా ఎక్కువ రావండి వంటలు, వెజ్ రెసిపీస్ కొంచెం మంచిగా స్పెషల్గా చేయడానికి. అందుకే ఆలోచిస్తున్నాను ఇలాంటి ఇంకా ఏమైనా కొన్ని సింపుల్ స్నాక్స్ అలా నేర్చుకొని ప్రిపేర్ చేసి పెడతాను. అండ్ సాయంత్రం మళ్ళీ స్నానం చేసేసి ఇల్లంతా ఫస్ట్ ఊడ్చేసి మళ్ళీ స్నానం చేసేసి దీపం అయితే పెట్టాను. మనం నార్మల్గా స్నానం చేయకపోయినా కూడా కాళ్ళు చేతులు కడుక్కొని చేయొచ్చు. బట్ ఇంకా నేను ఏంటంటే ఎగ్ ఏం తినలేదండి. నేను ఇలా ఎగ్ బాయిల్ చేశాను, కానీ నేను ఎగ్గులు అయితే తినలేదు. ఎందుకులే అని తినాలనిపించలేదు.
ఓన్లీ పిల్లలే తిన్నారు. కానీ ఇంకా టైం ఉంది కదా అని స్నానం చేసేసాను. ఫుడ్ కూడా పిల్లలిద్దరికీ తినిపించేసాను. ఎందుకంటే మా హస్బెండ్కి 6:30కి అపాయింట్మెంట్ ఉంది అని చెప్పారండి. 6:30కి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా అనేసి వీళ్ళిద్దరికీ ఫుడ్ ఓన్లీ నేను ఒక్కదాన్నే తినలేదు. మా ఆయనకు కూడా పెట్టేశాను. మా పిల్లలు టైం టు టైం నేను ఏ పని అయినా చేసుకొని ఫుడ్ అయితే టైంకి పెట్టేయాలండి. ఇంకా ఫుడ్ తినేసాము. ఇక్కడికైతే వచ్చాము. హాస్పిటల్కి వచ్చాక డాక్టర్ ఏం లేదు, జస్ట్ ఒకసారి సిబిసి సిఆర్పి ఆ టెస్టులు చేయించుకోండి, ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయితే తగ్గిపోయింది కానీ బెటర్ ఎందుకైనా మంచిది ఒకసారి టెస్టులు చేయించుకోండి అనేసి అయితే రికమెండ్ చేశారు. మేమైతే మణిపాల్ ఇక్కడికైతే వచ్చాము. అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. అంటే ఎంత అవుతుంది బ్లడ్ టెస్ట్లకి శాంపిల్స్ ఇద్దాము అనేసి ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఏదో ఎలర్జీకి ఒక చిన్న మెడిసిన్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా నేనైతే మెడికల్ షాప్కి వెళ్తున్నానండి. హాస్పిటల్ అక్కడ తీసుకోవడం మర్చిపోయాను. ఇంకా ఈ కమ్యూనిటీలోనే లోపల మెడికల్ షాప్ కూడా ఉంటుంది. అందుకే పిల్లల్ని ఇంట్లో ఉండమని మా హస్బెండ్ ఉండమని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. నైట్ చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉంటుందో అండి. చాలా చాలా బాగుంటుంది. మంచిగా ప్రశాంతంగా వాక్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా ఈవినింగ్ టైంలో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, మనం మంచిగా వాక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఆ స్టేజ్ వస్తుందో ఏంటా అని వెయిట్ చేస్తూ ఉంటాను. ఇలాంటి అంటే మాకు మంచిగా ఇలా టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. కానీ ఈ పిల్లలకి మళ్ళీ జలుబు చేస్తుందిలే నైట్ అనేసి ఎక్కువగా తీసుకెళ్ళట్లేదు. ఇంకా పనులన్నీ అయిపోయాయండి. మళ్ళీ కిచెన్ ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకొక ఇడ్లీ పిండి మిక్స్ చేయడమే ఉండిపోయింది. ఇంకా పెద్ద బాబు ఏంటంటే అమ్మ ఇడ్లీ కావాలమ్మా అన్నాడు. ఇంకా చిన్నోడు కూడా కొంచెం బాగోట్లేదు కదా, ఇడ్లీ ప్రిపేర్ చేద్దాము అనేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కౌంటర్ టాప్ ఇంకా నీట్గా సర్దాలండి. కొన్ని కిచెన్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఉండిపోయాయి, అవి కూడా చేంజ్ చేద్దాము. మంచిగా అన్నీ కూడా గాజు ఐటమ్స్ అలా పెట్టుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఫ్యూచర్లో అవి కూడా ఏమైనా తీసుకుని మిగతా వీడియోస్ షేర్ చేస్తాను. అండ్ నేను ఇడ్లీ పిండి ఇంకా గ్రైండర్ అస్సలు వేయనండి, మిక్సీకే వేసుకుంటాను. అందులో మరమరాలు ఉంటాయి కదా, ఒక 1/2 కప్ అవి కూడా వేసుకొని మిక్సీ కొట్టేసుకుంటాను. మరమరాలు వేస్తే ఏంటంటే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. అండ్ ఇంక ఇడ్లీ రవ్వ అయితే 1 కప్పు మినపప్పుకి నేనైతే 2 కప్పులు ఇడ్లీ రవ్వ వేస్తాను అంతే. నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ కూడా పెద్దగా హడావిడి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. సో మార్నింగ్ మనం లేచాక కూడా సో లైఫ్ అయితే ఇలా హడావిడిగా అంటే ఒకటి పనులు జరుగుతూ అంటే అవుతూనే ఉన్నాయండి. అస్సలు బాడీకి నిజంగా రెస్ట్, ఈ ఇంట్లోకి వచ్చినాక అసలు రెస్ట్ ఉండట్లేదు. ఇంకా అంటే ఎటు చూసినా సర్దడమే, ఆ బట్టలన్నీ ఆ కబోర్డ్లలో సర్దడానికి తలప్రాణం తోక్కొచ్చేసింది. అన్నీ సెట్ చేయాలి కదా. ఇంకా కొన్ని కిచెన్ ఐటమ్స్ అలా ఉండిపోయాయి పక్కకే, అవి ఇంకా గాజు ఐటమ్స్ అవన్నీ జాగ్రత్తగా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ సర్దుకోవాలి. కొంచెం అంటే మరీ హడావిడిగా కాకుండా కొద్దిగా చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు మళ్ళీ వంట ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. అండ్ మళ్ళీ నేను సిక్ అయిపోతే ఎలా అనేసి నేను కూడా చాలా స్టీమ్ తీసుకోవడము, హాట్ వాటరే తాగడము, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ అయితే ఫస్ట్ నా గురించి నేను ఆలోచించుకుంటున్నాను. ముందు నేను చాలా నెగ్లిజెన్సీగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం ప్రొయాక్టివ్గా అయ్యాను. ఆ మార్నింగ్ కూడా జీలకర్ర వాము పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అది కూడా తాగుతున్నానండి. మెయిన్ ఏంటంటే ఫుడ్డే, ఇప్పుడు ఏమైనా ఫ్రూట్స్ అయినా కొంచెం హెల్తీ ఫుడ్ ఏమైనా కూడా నేను కూడా తినడం నేర్చుకుంటే ఇంకొంచెం బెటరు. చేస్తాను కానీ తిన్నండి, అదే పెద్ద ప్రాబ్లము. మంచిగా హెల్తీగా తిని హెల్తీగా ఉండడమే. ఇడ్లీ పిండి కలిపేశాను. అండ్ ఇంకా నైట్కి అయితే మ్యాండేటరీగా డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేస్తాను. నేను ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉన్నాను. మా పిల్లలు ఇద్దరు వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మతోనైతే మాట్లాడుతూ ఉంటారండి. అండ్ నైట్ ఎంత లేట్ అయినా కూడా స్కిన్ కేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను మీకు నా వీడియోస్లో ప్రతిసారి చూపించేది ఎందుకంటే చిన్న అంటే ఒక 10 minutes ప్రాసెస్ అండి అంతే. స్కిన్ కేర్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం మంచిగా ఉంటాము, మనకి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి. నాకైతే అంటే ఈ స్కిన్ కేర్ ఫాలో అవ్వకపోతే కొంచెం పింపుల్స్ వచ్చేసినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇది కూడా చేసేసుకున్నాను అనుకోండి, మైండ్ రిలాక్సింగ్గా హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగ్ లేచేసరికి కూడా ఫేస్ మంచిగా గ్లోగా అలా ఉంటుంది. అండ్ నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్, కొంచెం వామ్ వాటర్ కూడా తాగేసే పడుకుంటాను. పిల్లలకు కూడా అలా తాగిపించే పడుకుంటాను. కొంచెం బేసిక్ చిన్న చేంజెస్ చేసుకోవాలి. యాక్చువల్గా ఒక మంచి రాగి చెంబు కూడా కొనుక్కుందాం అనుకున్నాను అనేది. నైట్ అంటే పెట్టేసుకొని మార్నింగ్ తాగితే కూడా మంచిదంట. ఆ ఒక్కటి ఆ రాగి చెంబు కోసమే ఒక చిన్న సైజులోదే చూస్తున్నాను, లేదంటే షాప్లో అయినా కొనుక్కొచ్చేసుకుంటాను. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను కదా, తర్వాత ఈ టోనర్ అప్లై చేసేసుకుంటాను. అండ్ ఒక సీరం కూడా అండి, మినిమలిస్ట్ సీరము, అవన్నీ కూడా కింద ట్యాగ్ చేస్తాను. నాదైతే డ్రై స్కిన్, ఎవరికైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి
ఈ ప్రొడక్ట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు అంటే డైలీ ఒక్క రోజులోనే డిఫరెన్స్ అయితే రాదండి. మనం డైలీ అప్లై చేసుకుంటూ ఉంటే అందంగా అయిపోతామని చెప్పంగానే ఫేస్ కొంచెం మంచిగా ఉంటది గ్లోగా. మార్నింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా స్కిన్ కేర్ నైట్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే నైట్ మనం స్కిన్‌కి ఇంకా పొల్యూషన్ అదంతా ఏం తగలదు కదా! ప్రశాంతంగా పడుకుంటాం కాబట్టి అవన్నీ మంచిగా స్కిన్ లోపలికైతే అబ్జర్వ్ అయిపోతాయి. అందుకే నేనైతే స్కిన్ కేర్ అయితే అస్సలు మానను. మీరు కూడా కొంచెం మీ పట్ల మీరు కూడా శ్రద్ధ తీసుకోండి. ఇంకా నేను కొంచెం వెయిట్ కూడా పుటానయినట్టు అనిపిస్తుంది. వెయిట్ కూడా కొంచెం అంటే వెయిట్ గురించి కూడా కొంచెం వర్కౌట్స్ అయితే చేయాలి. ఇంకా ఇందులో జిమ్ కూడా ఉంటది కాబట్టి కొంచెం ఫ్రీ అయితే జిమ్‌కి కూడా వెళ్తానండి. అండ్ నా వీడియోస్ ఈ మధ్య అందరూ చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా మెంబర్స్ మంచిగా కామెంట్ చేస్తున్నారు. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఈరోజు ఈ డే అయితే ఇలా అయితే గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.